దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలున్నాయి. ప్రతి రాజకీయ పార్టీకి ఒక ఫిలాసఫీ ఉంటుంది. అయితే ఆ ఫిలాసఫీ కాలగమనంలో ఎంత మేరకు నిలబడుతుంది అన్నదే చర్చగా ఉన్న విషయం. ఎందుకంటే రాజకీయాలు అన్నవి నిరంతరం సాగే నదీ ప్రవాహం లాంటివి. అందువల్ల ఎప్పటికప్పుడు మారుతున్న రాజకీయ వాతావరణానికి అనుగుణంగా చేసుకుని తమ పార్టీ పడవని నడిపించుకోవడం ప్రతి పార్టీ అధినాయకత్వానికి ఒక సవాల్ లాంటిదే. ఇందులో ఎవరూ 100% సక్సెస్లను చూడలేదు అన్నది వాస్తవం. ఏపీలో వైసీపీ ఏర్పాటు వెనుకాల కాంగ్రెస్ మీద కోపం ఉంది. తనను పక్కన పెట్టారని ఇబ్బందులకు గురిచేశారు అని జగన్ భావించి 2011లో వైసీపీని స్థాపించారు. ఆ విధంగా ఆయన కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి ఎప్పటికప్పుడు దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఇది 2014 నుంచి రాజకీయంగా కూడా దేశంలో మారిపోయింది. కాంగ్రెస్కి గడ్డు రోజులు వచ్చాయి. బీజేపీ గద్దెనెక్కింది. దాంతోపాటు జగన్ రాజకీయం కూడా ఒక సమయంలో అత్యున్నత దశలో సాగింది. అలా బీజేపీతో తెలియకుండానే ఒక బంధం ఏర్పడింది అంటారు. బీజేపీకి కూడా కాంగ్రెస్తో పూర్తి వ్యతిరేకత ఉంది. ఆ పార్టీ భావజాలమే కాంగ్రెస్కి భిన్నం. ఇక్కడ మరో విషయం గమనించాల్సి ఉంది. వైసీపీని స్థాపించిన జగన్కి కాంగ్రెస్ సిద్ధాంతాల మీద వ్యతిరేకత లేదు. కేవలం గాంధీ కుటుంబం మీద వ్యతిరేకత ఉంది. వైసీపీలో చూస్తే కాంగ్రెస్ భావజాలం ఉంది. ఆ పార్టీకి మద్దతు ఇచ్చే వర్గాలు అన్నీ అంతకు పూర్వం కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చిన వారు కావడం విశేషం. వారు బీజేపీ భావజాలానికి పూర్తి భిన్నంగా ఉండేవారు అని కూడా చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి గాంధీ వారసత్వమే శరణ్యం కావడంతో వ్యక్తుల మీద వ్యతిరేకత కాస్త పార్టీ మీద కూడా వైసీపీకి మారింది అని చెప్పాలి. బీజేపీ విషయానికొస్తే కాంగ్రెస్ భావజాలాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. అందుకే ఆ పార్టీది సిద్ధాంత పోరాటంగా చూడాలని అంటున్నారు. ఇక కాంగ్రెస్ వ్యతిరేక విషయంలో వైసీపీ టీడీపీ కంటే ఒక మెట్టు పైనే ఉందని అనేక సందర్భాల్లో నిరూపించాయి. ఎన్టీఆర్ అయితే కాంగ్రెస్ వ్యతిరేక భావజాలంతో టీడీపీని స్థాపించారు. కానీ చంద్రబాబు జమానాలో చూస్తే అది కాస్త మారింది. దేశంలో 2 పార్టీల వ్యవస్థ ఉన్నప్పుడు, తమకు ఒక పార్టీతో పొరపచ్చాలు వచ్చినప్పుడు రెండవ పక్షం చేరి రాజకీయం నెగ్గించుకోవాలన్నది ప్రస్తుత టీడీపీ అధినాయకత్వం ఆలోచనలుగా ఉంటోంది. అందుకే 2018లో బీజేపీతో వేరుపడినప్పుడు ఎలాంటి సంకోచం లేకుండా కాంగ్రెస్తో టీడీపీ తెలంగాణ ఎన్నికల్లో కలిసి పోటీ చేసింది. కాంగ్రెస్ అగ్రనాయకత్వంతోనూ చెట్టాపట్టాలు వేసింది. ఏపీలో చూస్తే తమకు సిద్ధాంతపరంగా వైసీపీతో ఏమాత్రం సారూప్యం లేకపోయినప్పటికీ కాంగ్రెస్ని వైసీపీ గుడ్డిగా వ్యతిరేకించడం అన్న పాయింట్ ఆధారంగానే బీజేపీకి కూడా ఎక్కడో ఒక చోట నచ్చుతోంది. అందుకే ఏపీలో వైసీపీ విషయంలో ఎవరు ఏమనుకున్నా కేంద్ర నాయకులకు ఎంతో కొంత సాఫ్ట్ కార్నర్ ఉందని అంటారు. దేశంలో చాలా పార్టీలు ఈ రోజు ఎన్డీఏతో ఇండియా కూటమితోనూ ఉన్నాయి. అయితే ఆయా పార్టీలు రాజకీయాలకు అనుగుణంగా రేపటి రోజున అటు నుంచి ఇటు, అలాగే ఇటు నుంచి అటు మారవచ్చు. కానీ వైసీపీ ఎప్పటికీ కాంగ్రెస్ వైపు పోదు అన్నది బీజేపీకి కడు నమ్మకమని అంటారు. అది పదే పదే రుజువు చేసేలా వైసీపీ కూడా వ్యవహరిస్తోంది. దాంతో ఒక విధంగా ఈ ఇద్దరి బంధం వెనుక కాంగ్రెస్ వ్యతిరేకత అన్న బలమైన ఒక ఎలిమెంట్ ఉంది అన్నది మిగిలిన వారు గ్రహిస్తే మాత్రం ఇది విడిపోయే బంధం కాదని కూడా ఆ వెంటనే అంగీకరిస్తారు అన్నది ఒక కఠినమైన విశ్లేషణగా చూడాల్సి ఉంది.